ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూలై నెల 25వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. వాక్య భాగము: అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. ధ్యాన భాగమును చదువుతున్నాను. ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం. సగం కట్టిన ఇంటిని, సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం. అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది. ఉదాహరణకి, ఇశ్రాయేలీల రాజుల్లో అతి ఘనుడైన సొలొమోను కాలంలో లెబనోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి. ఠీవిగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి. ఉత్తరవాయువులన్నిటితోనూ అది కుస్తీ పట్టింది. వసంతగాలులు దానిపై చిరునవ్వులు చిందాయి. వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి. దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అలసిన బాటసారులు, గొర్రెల కాపరులు ఎందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడలో సేదతీర్చుకున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికి వెయ్యాలని నిర్ణయం జరిగింది. తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్క రోజులో గొడ్డలి పాలవనుంది. మొదటి గొడ్డల దెబ్బ పడింది. గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది. కొమ్మలు ఒక్కొక్కటే నేల రాలాయి. చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలుకంటూ కూలిపోయింది. ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం, నాశనం చేయడం చూసి మనం నివ్వెరపోతాం. ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం. చెట్లలారా ప్రలాపించండి, దేవదారు కూలిపోయింది. కానీ కాస్తంత ఓపిక పట్టండి. ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలును హీరామురాజు పనివాళ్లు పర్వతం పైనుండి క్రిందికి దింపారు. మధ్యధరా సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు. చివరికి యెరూషలేములో నిజదేవుని మందిరంలో మెలమెల మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది. అది చేరిన గమ్యాన్ని చూస్తే, ప్రభు అయిన యెహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన వైనం చూస్తే, లెబనోనుకే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా? లెబనోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది. ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాత ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు. అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది? అప్పటి ఆ దేవదారు వృక్షాలాంటివే కదా మన హృదయాలు. దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది. ఇదెందుకు జరిగింది అని మనం నిర్ఘాంతపోయి తలపట్టుకొని కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. తన పరలోకపు సియోనులో వాటిని నిత్యము నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం. వాటిని తన చేతిలో కిరీటంలాగా, ప్రభువు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చెయ్యాలన్నదే ఆయన అభిలాష. నాకున్న శిలువ శ్రమలు పర్వాలేదు, ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు, నీ వెంట నడవగలిగితే అదే చాలు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. మా యొక్క ఆత్మీయ జీవితంలో మాకు జరుగుతున్న పరిస్థితులు కొన్నిసార్లు ప్రభువా ఎంతో దుఃఖకరంగా, బాధాకరంగా, ఎంతో నిరాశాజనకంగా ఉన్నప్పటికీ ప్రభువా, నీకంటూ భవిష్యత్తులో మా విషయంలో ఒక మంచి ప్రణాళిక, ఒక మంచి ఉద్దేశం ఉంది ప్రభువా. అయితే ఇప్పుడు మాకు అది తెలియట్లేదు ప్రభువా. అయితే నీ యొక్క గొప్ప ఉద్దేశాలు మేము తెలుసుకునే కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేలు వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభా ఇలాంటి స్థితిలో ఉండి నిరుత్సాహంలో ఉన్నారో ప్రభా, ఆ విషయంలో నీకంటూ ఒక గొప్ప ప్రణాళిక ఉందని,
గొప్ప ఉద్దేశం ఉందని వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.